2019లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా చైతన్య బస్సు యాత్ర రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమం సందర్భంగా చేపట్టిన బహిరంగ సభ చేవెళ్లలో జరుగుతోంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. తర్వాత ఆఖరికి అందరిది కలిపి ఆయన ఒక్కసారి మాట్లాడుతున్నాడు. సరే, ఏదైనా చేవెళ్లలో రాజశేఖర్ రెడ్డి గారి చెల్లెలైనటువంటి సబితా ఇంద్రారెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక వేదిక పైన ఉన్న పేర్లు అందరివి చెప్పి ఇప్పటిదానిక మళ్ళీ నేను చెప్తే అదో అర్ధగంట అవుతుంది. ఇక నేను ఇక డైరెక్టే వస్తా. నా ఉద్దేశంలో మా మిత్రుడు రామచంద్ర కుంటియా కానీ, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ అందరూ పేరున అందరూ మాట్లాడారు. ఎవరు మాట్లాడినా చేవెళ్లకు ఎందుకు అన్యాయం జరిగింది, ప్రాణాయిత చేవెళ్ల ఏమైంది, ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ తలపెట్టినటువంటి డ్యామ్ సంగతి ఏమిటి అంటే దాన్ని ఎలా కాళేశ్వరం చేసేశారు. ఈ కాళేశ్వరం చేసిన ఆనాడు ఉన్నటువంటి అంజయ్య పోలవరంతో పాటు ప్రాణాయిత చేవెళ్ల కూడా అయినదే నిజమైన ప్రాజెక్టులు వచ్చినాయి, నిజమైన న్యాయం జరుగుతుంది ఆంధ్ర తెలంగాణకు అన్నారు. కానీ ఇవాళ పోలవరం ఏమో కేంద్ర పాలిట ఈనాడు ప్రాజెక్టు. కానీ కాళేశ్వరం అడగాలని మా ముఖ్యమంత్రికి ఆలోచన లేదు. ఎందుకు అడగవురా బాబు, ఎవరబ్బా సొమ్మని? ఇవాళ నరేంద్ర మోడీని అడగడానికి ధైర్యం లేదా? పోనీ ఆనాడు తెలంగాణ కావాలని ఎంతో మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. సోనియా గాంధీ చెప్పింది ఇంతమంది చనిపోయారు, మేమందరం పోయి చెప్పినాం మేడం వాళ్ళు 3 వంతులు ఉన్నారు, మేము 1 వంతున్నా. ఎన్ని రోజులున్నా మా బతుకు బానిస బతుకే. నువ్వు చెన్నారెడ్డిని ముఖ్యమంత్రి చేయి, వెంగళరావును చేయి, అంజయ్యని చేయి, 3 వంతు ఎవరికైతే నంబర్ ఎక్కున్నదో వాందే రాజ్యం నడుస్తుంది. పేరుకు ముఖ్యమంత్రి మనమే. అందుగురించి మేమన్నామ్మా ఎట్టి పరిస్థితుల్లో మాకు సెపరేట్ అయితేనే మా కాళ్ళ మీద నిలబడతామని మేము ఆలోచన చేసినాం. 37 మంది మా మిత్రుడు జి చిన్నారెడ్డి సంతకాలు పెట్టి సోనియా గాంధీకి ఇచ్చిండు. ఇక వీనికి ట్యూబ్ లైట్ ఎగిలింది. అమ్మా ఈ పని మంచిగుందిరా అన్నాడు. కరీంనగర్ లో మీటింగ్ పెట్టిండు. ఆ తర్వాత మా నాయకులేం తక్కువ కాదు, అరే ఉండురా నువ్వు ఉరుకురా అన్నాడు. ఆడు ఉరికిండు, మనం నిలబడిపోయినాం. నిజం చెప్తున్నా, ఇదంతా తెచ్చింది మేము, ఎవరిదేలే తెలంగాణ. నిజంగా కొట్లాడింది మేము. తెలంగాణ వాళ్ళే జాగో, ఆంధ్ర వాళ్ళే బాగు అన్నాడు. ఆందోళన కూడా ఏం తక్కువలు కాదు, ఇటు బాగు అంటుండడానికి ఉన్నాయి లేను ఆయనకే పెట్టిండ్రు. అమ్మ మాకు ఒక్కడి ఉన్నాయి లేను అని ఆమె ఎవరు కవిత భయపెట్టిస్తే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా పైసలు ఇచ్చిర్రా బాబు. ఇవాళ మళ్ళా బాయి కేసీఆర్ చంద్రబాబు బాయి. నేనేమంటున్నా, ఇప్పుడే మా మిత్రుడు బట్టి విక్రమార్క చక్కగా మాట్లాడిండు. ఆనాడు జరిగినటువంటి ఒప్పందంలో ఇవాళ ఆంధ్రలో స్పెషల్ స్టేటస్ కావాలని అన్ని పార్టీలు ఏకమవుతుంటే నువ్వు ఇవాళ తెలంగాణకి ఇస్తున్నటువంటి ఏదైతే ఖమ్మం జిల్లాలో ఇనుమ ఫ్యాక్టరీ కట్టడానికి కానీ, అదేవిధంగా ఏది కాజీపేట్ రైల్ కోచ్ కానీ, ఐఐటి ఎయిమ్స్ కానీ, ట్రైబల్ యూనివర్సిటీ గురించి నువ్వు ఎందుకు మాట్లాడతలేవని నేను అడుగుతున్నా. ఇవాళ నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఒకటన్నా పూర్తి చేసినా చెప్పండి. మాట్లాడితే వాళ్ళ కొడుకున్నాడు అని పేరేందేమో, ఏం పేరు అని పేరు, వాడు చాలా మాట్లాడతాడా బాబు. కాంగ్రెస్ అట భూస్థాపితం చేస్తాడా, కాంగ్రెస్ అట లోఫర్ పార్టీ అట. కానీ ఇంక తెలియదు వాళ్ళ అయ్య కూడా మా పార్టీలు ఉండే. మీ అయ్య లోఫర్ అయితే నువ్వు కూడా లోఫర్ రా బాబు, మీ అమ్మ పంచాయతీ.